బెంగళూరులో 100 రోజుల్లో సినిమా పూర్తి చేశారు. సుమారు 28 లక్షలు ఖర్చయింది. 1985 జనవరి 11న విడుదలై అగ్నిపర్వతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. తన తల్లిని పతితగా చిత్రించిన తండ్రిపై పగబట్టి అతని కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న ఓ కొడుకు కథ ఇది. పసితనంలో గుండెకు తగిలిన గాయం వల్ల రాక్షసుడిగా మారిన జమదగ్ని పాత్ర పోషణ కృష్ణకు ఓ కొత్త అనుభవం. అగ్గిపెట్టి ఉందా అనే ఆయన ఊతపదం అప్పట్లో బాగా వెలిగింది. చంద్రంగా రెండో పాత్రను కూడా రక్తి కట్టించారు. పాటలు బాగా పేలాయి. ఇదే రగులుతున్న అగ్నిపర్వతం పాటైతే ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. 1000 నంబర్ 1 పాటలో కృష్ణ 40 డ్రెస్సులు మార్చడాన్ని అభిమానులు విశేషంగా చెప్పుకున్నారు. ఇక ఈ గాలిలో పాట అయితే విజయశాంతి కొత్తందాలను ఆవిష్కరించింది. ఆమెను మాస్కు దగ్గర చేసింది పాట. అంతకుముందు నయా కదం 1984 హిందీ చిత్రంలో శ్రీదేవిపై ఇదే తరహాలో పాట తీశారు రాఘవేంద్రరావు. ఆ పాట చిత్రీకరణకు